హాయ్ వెల్కమ్ టు మధు ప్రయాణం. లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఏమేం పార్ట్స్ ఉంటాయని. వ్యూస్ అస్సలు రాకపోయేసరికి నేనైతే ఇంకా చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. ఈ కూచిపూడి డ్రెస్కి మనకి లైనింగ్ 4 మీటర్స్ పడుతుందండి. 4 to 5 ఇయర్స్ నుంచి 7 to 8 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి. బ్లౌజ్కి సపరేట్ మళ్ళీ అదొక 30 మీటర్ పడుతుంది. మనం బుట్ట హ్యాండ్స్ పెట్టించుకుంటామా మామూలు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుంటామా అనే దాన్ని బట్టి 1/2 మీటర్ to 30 మీటర్ అయితే పడుతుంది అనమాట లైనింగ్. ఫస్ట్ నేను పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఫ్యాన్ అంటాం కదా, ఉన్న 4-5 పార్ట్స్ డ్రెస్ దాంట్లో ఫ్యాన్ అంటాం కదా, దానికోసం అయితే నేను పళ్ళు పార్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 5 ఇయర్స్ బేబీ కాబట్టి పళ్ళు పార్ట్ 1 మీటర్ వరకు ఉంటుంది కదా ఈ పొడవు అనేది, అందుకని అది తీసుకుంటున్నాను. మనకి వాళ్ళు హైట్ వచ్చేసి 27 ఉందన్నమాట ప్యాంట్ హైట్. సో దానికన్నా తగ్గించే తీసుకుంటాం కాబట్టి ఇది ఒక 24-25 తీసుకున్నా సరిపోతుంది. ఈ లెంత్ మనకి పళ్ళుకి వచ్చే లెంత్ దానికి సరిపోతుంది కాబట్టి నేను అంత తీసుకున్నాను. ఏదైతే ఒకసారి గమనించండి. స్లోగానే చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు కొన్ని డౌట్స్ కూడా ఏమైనా నెక్స్ట్ వీడియోస్లో రాకుండా చెప్పేస్తున్నాను ఇక్కడే, అందుకని స్లోగా ఉంది. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడే అన్నీ నాకు వచ్చిన డౌట్స్ని కూడా కలిపి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. నాకైతే ఇది 25 ఇంచెస్ వచ్చింది ఫ్యాన్ పొడవు. ఇంకా ఇటు కట్ చేసి మొత్తం పళ్ళుతో యాజ్ టీజ్ అంతా తీసేస్తున్నాను. బార్డర్స్ అవి ఏమీ రిమూవ్ చేయకుండా యాజ్ టీజ్గా కట్ చేశాను. మీకు ఇంకొక టిప్ చెప్పాలండి, ఎప్పుడైనా కూచిపూడి డ్రెస్కి శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పైన బార్డరు కింద బార్డరు రెండు ఈక్వల్ లెంత్లో ఉండేలాగా చూసుకోండి. మీకు ఫ్యాన్కి బార్డర్ అటాచ్ చేయాలన్నా, ఎక్కడైనా బార్డర్ అటాచ్ చేయాలన్నా ఈక్వల్ లెంత్లో ఉంటే మీకు అది కలిసి వస్తుంది అనమాట యాడ్ చేయడానికి. అదొకటైతే గమనించండి. కొంచెం శారీ సెలెక్షన్ కూడా బాగా థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పేపర్ ఫోల్డింగ్ లాగా ఇట్లా పట్టుకుంటే నలిగిపోయేలాగా ఉండకూడదు. కొంచెం సెమీ పట్టులో తీసుకోండి. మరీ పట్టు అంటే అందరు ఎఫర్ట్ చేయలేరు కదా. 1500-1600 ఆ రేంజ్, 2000 ఆ రేంజ్లో కొంచెం సెమీవి వస్తాయి కదా, సెమీ పట్టు శారీస్, అవి బాగుంటాయి. మరీ ఇట్లా పట్టుకోగానే నలిగిపోవు, అలా అని మందంగా కూడా ఉండవు. ఇప్పుడు ఇదైతే క్లాత్ కొంచెం నాకు పేపర్ సిల్క్ టైప్ అనిపించింది. అసలు ఫోల్డ్ అవుతుంది కానీ జస్ట్ ఇట్లా పట్టుకుంటే నలిగిపోతుంది. ఐరన్ పెట్టాలంటే కూడా భయం వేస్తుంది కాలిపోద్దేమో అని. అది కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఐరనింగ్ ఎక్కువ అవసరం అవుతుంది వీటిల్లో. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ లైనింగ్ వచ్చేసి దానికి సరిపడా తీసుకొని కటింగ్ చేసి దీని అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైనింగ్ అంతా తీసి పక్కన పెట్టి, మనకి సైడ్ కుచ్చులాగా వస్తుంది కదండి, ఫ్రిల్స్ వచ్చి పవిట దోపుకున్నప్పుడు మనకి కింద కుచ్చు వస్తుంది కదా, ఆ కుచ్చు కోసం నేనైతే ఇక్కడ 13 ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట క్లాత్. అదిగోండి అలా ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు సైడ్కి చీర దోపుకున్నప్పుడు కుచ్చులు వస్తాయి చూడండి, అలాంటి కుచ్చుదనమాట. దానికోసం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మ్యాక్సిమం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, కన్ఫామ్గా చేస్తాను. అక్కడ వీళ్ళు చాలా షార్ట్ లెంతే ఇచ్చారు. ఆది డ్రెస్లో 8.5 ఇంచెసే ఉంది, అందుకని నేను 10కి పెడతాను అనమాట. 10 ఇంచెస్. పాప ప్రజెంట్ షార్ట్గానే ఉంది, కానీ ఇంకా కొంచెం ఒక 1 ఇయర్ పెరిగినా కూడా లుక్ బాగుండడానికి అయితే 10 తీసుకుంటున్నాను. పైన కింద ఒకవేళ ఖర్చులోకి బార్డర్ యాడ్ చేస్తే, లైనింగ్ దానికి కూడా పలుచగా ఉందని లైనింగ్ యాడ్ చేస్తే బార్డర్స్లో పోతుంది కాబట్టి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డ్ చేసి కుట్టడంలో 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఫుల్ క్లాత్ అయితే తీసుకున్నాను. బార్డర్స్ అట్లా ఏం రిమూవ్ చేయలేదు. ఒకవేళ క్రాస్ పోతుందేమో అని చెప్పేసి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి అయితే తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు నిదానంగా ట్రై చేయండి. ఒక్కొక్క పార్ట్ తీసుకొని నిదానంగా కట్ చేసుకొని నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు.
ఏ పార్ట్ గురించి అయితే మీకు డౌట్ ఉందో ఆ పార్ట్ని నిదానంగా చూసుకుంటూ కుట్టుకోండి. ఓకేనా? ఇదైతే ఫ్రిల్ ఇలా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ తీసాను. బ్లౌజ్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్, కింద బార్డర్ వచ్చేసి బ్లౌజ్ పీస్తే బుట్ట మాత్రం ఆ కాఫీ కలర్లోదే యాడ్ చేయమన్నారు. అందుకని ఎంత పడుతుంది అనేది ముందు నేను మెయిన్ క్లాత్లో అయితే కట్ చేయలేదు. మనము లైనింగ్ మీద హ్యాండ్ డిజైన్ తీసుకుంటాం కదా, అది తీసుకున్న తర్వాత దానిలో ఎంత బట్టే కట్ చేద్దాంలే, ముందే అయితే మెజర్మెంట్ ఎంత అనేది అర్థం కాదని చెప్పేసి దాన్ని అయితే కటింగ్ చేయలేదు. ఇలా బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఏమేమి కట్ చేసామంటే ఒక ఏంటది ప్యాంట్కి అటాచ్ చేసే ఫ్యాన్ ఒకటి కట్ చేసుకున్నాము, సైడ్కి పెట్టే కుచ్చు కట్ చేసుకున్నాము, బ్లౌజ్ సపరేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పవిటకి కట్ చేస్తున్నాను. ఇది నేను ఇంతకుముందు వేరేది స్టిచ్ చేశాను అనమాట. వాళ్ళకి అది నచ్చింది, ఇది వీళ్ళు స్టిచ్ చేసింది మోడల్ నచ్చలేదంట, అందుకని నేను స్టిచ్ చేసిందే చేయమన్నారు. అందుకని ఆ పాతది తీసుకొని దానిలాగే పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. 18 ఇంచెస్కి కట్ చేసుకున్నాను నేను. అది 16 ఇంచెస్కి వచ్చినా మొత్తం స్టిచ్ అయ్యేలోపు సరిపోతుంది, ఎందుకంటే పాప చాలా షార్ట్గా ఉంటుంది. ఎంత మొత్తం టోటల్ హైట్ వచ్చి 30 ఉంటుందేమో, 32, 33 ఉంటారు టోటల్ హైట్ వచ్చేసి. అందుకని నేను 16 మనకు ఓవరాల్గా రెడీ అయ్యేలోపు 16 వచ్చినా కానీ సరిపోతుందిలే అని అయితే అలా తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ప్యాంట్ పొడవు ఫుల్ వచ్చేసి 26.5 అలా ఉంది. ఆ పట్టీ తీసేస్తే దాని నుంచి కిందకి 24 చేంజ్ ఉందన్నమాట. ఇంక ఇది లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఇక్కడ కిస్తాకి ఎంత పొడవు ఉందనేది చూస్తున్నాను. 9.5 ఇంచుల దాకా ఉంది కిస్తా పొడవు. ఇంకా అది మార్క్ చేసుకోవడానికని తీసి కట్ చేస్తున్నాను. ఇది ప్యాంట్ అనేది చాలా రకాలుగా స్టిచ్ చేయొచ్చండి, చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే స్ట్రైట్ కట్ స్టిచ్ చేస్తున్నాను. అది సన్ ప్లీట్ కటింగ్ అంటారు కదా, వేరే వీడియోస్లో కూడా చూడండి, యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే అది ఎక్కడా క్లారిటీగా లేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అంత క్లారిటీ లేదు. దాని గురించి ఒక 2-3 ట్రయల్స్ వేసి పర్ఫెక్ట్గా మీకు ఎలా చెప్తే ఈజీగా అర్థమవుద్దో చూసి నేను అది కూడా అయితే వీడియో పెడతాను కన్ఫామ్గా. ప్రస్తుతానికైతే నేను స్ట్రైట్ కటింగే చేస్తున్నాను. దానికోసం అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఈ లెంత్ వచ్చేసి నేను 27 తీసుకున్నాను ఇప్పుడు ప్యాంట్కి. లూజ్ వచ్చేసి పైన 9 ఇంచెస్కి తీసుకున్నాను. ఫస్ట్ 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్ది అనుకున్నాను, కానీ మళ్ళీ టక్స్ అవన్నీ వేసిన తర్వాత వాళ్ళకి పిల్లలకి వేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ప్యాంట్కి ఎలాస్టిక్ యాడ్ చేశారనమాట. అవన్నీ క్యారీ చేయాలంటే మళ్ళీ వాళ్ళు తాడు కట్టుకోవడము అది ఉండడం ఇబ్బంది అవుతుందని ఎలాస్టిక్ యాడ్ చేశారు. సో అందుకని నేను ఇంకా మళ్ళీ తర్వాత సరిపోతుందా లేదా అని 9 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. కింద డౌన్ కూడా 9.5 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఖర్చు కోసము సీట్ కిస్తా కోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకొని కింద అయితే ఒక 6 ఇంచెస్కి తీసుకున్నాను అనమాట, ఫ్రీ సైజ్ కోసము. చూపిస్తున్నాను వీడియోలో, ఒకసారి చూడండి. ఆది డ్రెస్ది పెట్టాను అనమాట. వాళ్ళు అదే లూజ్గా ఉందని చెప్పారు, ఇంకొక కుట్టు వేయమన్నారు. కానీ ఓపెన్ పెట్టున్నారు కదా, దానివల్ల వేయడం కుదరదు అంటే అటు సైడ్ నుంచి అయినా పర్లేదు, చిన్న రఫ్ లాగమ్మా అని చెప్పేసి అన్నారు. సరే అన్నాను. ఇంకా దానికైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఖర్చు కోసం కొంచెం ఒక 1 ఇంచ్ తీసుకొని ఖర్చు అయితే అటాచ్ చేశాను. కిస్తా మళ్ళీ ఫ్రీగా లేకపోతే వాళ్ళు మూమెంట్ చేసేటప్పుడు మనము ఫ్యాన్ కూడా కిస్తాకే అటాచ్ చేస్తాం కదా, అందుకని మళ్ళీ ఇంకొకసారి అయితే రీచెక్ చేసుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైమేనండి స్టిచ్ చేయడము. 10 ఇంచెస్ దాకా వచ్చింది కాల్ లూజ్ అయితే. చూడండి ఒకసారి. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ కోసము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ బార్డర్ అవసరం లేదు, పెద్ద బార్డర్, అందుకని అది రిమూవ్ చేస్తున్నాను.
ఇటువైపు బార్డరు అటువైపు బార్డరు రెండు వైపులా రిమూవ్ చేస్తున్నాను. అది రిమూవ్ చేస్తే కానీ మనకి ప్యాంట్ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత బార్డర్ అటాచ్ చేస్తాము. ప్రస్తుతానికైతే సరిపోలేదని ఇంకా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే కొంచెం వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇది దానికి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు చూసి అయితే కట్ చేస్తున్నాను. ప్రజెంట్ షేప్ అయితే ఏం తీయలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటున్నాను. అదైతే కొంచెం అడ్జస్ట్ కాక అటు ఇటు అయింది. ఇంకా తర్వాత ఒకసారి ఐరనింగ్ చేసిన తర్వాత ప్యాంట్ మీద లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేద్దామని చెప్పేసి అలా తీసుకున్నాను. ఇదైతే కిస్తా కోసము, కిస్తా కాదు, నడుంకి సీట్ బెల్ట్ లాగా ఒకటి స్టిచ్ చేస్తాం కదా, నడుం నుంచి తిప్పి ముందుకు వస్తుంది వెనక వైపు. అది ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు కుట్టింది నచ్చలేదు. ఇది ప్రీవియస్గా నేను డ్యాన్స్ వేరే దానికోసం కుట్టాను అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఉందండి, దీని ప్రకారమే స్టిచ్ చేయండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంకా పెరిగే పాప కదా, అప్పుడు నేను ఎగ్జాక్ట్గా లెంత్ పెట్టి స్టిచ్ చేశానని చెప్పేసి ఇంకా కొంచెం లూజ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. పైన కింద లూజ్ వదులుకుంటున్నాను. నేను ఇది కొంచెం స్టిఫ్గా ఉండాలని చెప్పేసి డబల్ లేయర్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. లైనింగ్ ఉంది నా దగ్గర ఎక్స్ట్రానే. ఇది 18 ఇంచెస్కి తీసుకుంటున్నాను నేను. అంతా ఖర్చులు రిమూవ్ అయిపోయినా 16 ఇంచెస్ వస్తుంది కదా అని చెప్పేసి కిందేమో 2 ఇంచులు పొడవు పెంచాను. ముందు ఈ లైనింగ్ అంతా ఎక్కువగా ఉంది, అందుకని ఆ పార్ట్ వరకు కట్ చేసుకుంటున్నాను. చూడండి, ట్వెల్వ్ ఇంచెస్కి తీసుకున్నాను. వెడల్పేమో చెస్ట్ సైజ్ వెడల్పు, పొడవు వచ్చేసి 18 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 18 ఇంచెస్ది మనకి రెడీ అయ్యేలోపు 16 ఇంచెస్ పొడవు వస్తుంది. ఈ 12 ఇంచెస్ది 10 ఇంచెస్ అవుతుంది. 10 or 10.5 అవుతుంది. ఎక్కువ మంది కనుక స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అడిగితే మాత్రం స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.